ఐ వుడ్ లైక్ టు, అది లాస్ట్. ఇంకొక విషయం ఉంది. I'd like to congratulate all the national award winners this year. మొన్నే నేషనల్ అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా నాకు లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డు వచ్చినప్పుడు నేను అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ఎవరెవరికి వస్తే బాగుందని నేను మనసులో నిజంగా అనుకున్నాను. కాంతారాకు వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. రిషబ్ శెట్టి గారికి వచ్చినందుకు సభాముఖంగా ఐ లైక్ టు కంగ్రాచులేట్ రిషబ్ శెట్టి గారు ఫర్ విన్నింగ్ ద నేషనల్ అవార్డ్. అండ్ ఎప్పటి నుంచో నిత్య మెనన్ అనేది నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్, నా మంచి ఫ్రెండ్ ఆ అమ్మాయి. సో నిత్య, congratulations. I'm very happy that you got national award. You're an actor who truly deserves to get this award. I'm very very happy for you. And అలాగే మన తెలుగు సినిమాల్లో కార్తికేయ సినిమాకి వచ్చింది. మొత్తం నిఖిల్ గారికి, చందు మొండేటి గారికి, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్కి అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ముఖ్యంగా జానీ మాస్టర్ కంగ్రాచులేషన్స్. మీకు వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ అనేది నేను చాలా క్లోజ్గా పనిచేయాల్సిన టెక్నీషియన్. నాతో ఎన్నో సాంగ్స్ చేశారు, మంచి బుట్టబొమ్మ ఇలాంటి మంచి మంచి పాట చేసిన జానీ మాస్టర్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి వచ్చినందుకు మనం అందరం గర్వించాలి. అండ్ ఇంకా లాస్ట్, నేను జనరల్లీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్గా చెప్తాను, నేను భయపడతా. నాకు భయం ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది, సినిమా ఏంటి, జనం చెప్పాల్సిన విషయం. అది నేను చెప్తే ఎలా ఉంటుందంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను జనరల్గా సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను. కానీ ఒక అంటే కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తుంటే చూసారా, అది ఒక నమ్మకం కూడా కాదు. అది నమ్మకం అనాలా, అది ఏమనాలో నాకు తెలియదు. కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి, నేను ఎక్కువ చెప్పను, తగ్గేదేలే అది ఇది కాదు. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే, ఇది మాత్రం ఫిక్స్. మీ అందరికీ తప్పకుండా, మీ అందరికీ ఎస్పెషలీ సరే ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది. నేను కేవలం ఈ మాట ఓన్లీ కేవలం నా ఫ్యాన్స్, మై డియర్ ఆర్మీ, ఓన్లీ మీకే చెప్తున్నా. నేను ఇది పబ్లిక్ చెప్పట్లేదు, కేవలం మీకు చెప్తున్నా. నా బంగారం అంతే, అలా షోల్డర్ కొట్టి లోపల రా. మా డైరెక్టర్ గారు చూడు, అస్సలు తగ్గేదేలే అని సరిగ్గా చూపాను అంటున్నారు. ఒక్క నిమిషం. అల్లు అర్జున్ గారు చూసారా ఎంత చెక్కుతున్నారు. ఇదే కాదు, సినిమా కూడా ఇలాగే చెక్కుతున్నారు. సుకుమార్ గారు ఒకసారి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇందాక నేను ఎక్కువ చెప్పను సినిమా గురించి, ఏది ఏంటని మీరు చూడాలి. బట్ ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి, నా ఫ్యాన్స్ మరొక చెప్తున్నా, ఎలా ఉన్నా మీకు నచ్చుద్ది కాబట్టి నా బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. బంగారం, ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ఇందాక నుంచి డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు పుష్ప అన్నప్పుడు ఆయన ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అన్నాం మేమందరం వెయిట్ చేస్తున్నాం, మీరేమంటారో చెప్తారు. ఒకటి అంటే యాక్చువల్గా పుష్పవన్ అనేది మా కోసం చేసుకున్నాం. డెఫినెట్గా పుష్పాట్ అనేది మీకోసం చేసింది. అంటే కొన్నిసార్లు ఒక్క రోజు చేయాల్సింది 2 రోజులు చేయాల్సి వచ్చింది, అది మీకోసమే. ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే. నేను ఒక్కరోజు తను కష్టపడాల్సి వచ్చింది, 2 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది 2 సార్లు కష్టపెట్టాడు. సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లేదు.
మూవీ విషయంలో అస్సలు తగ్గేదేలే. సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను, కానీ అందుకే ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా. December 6th థ్యాంక్ యూ. మరోసారి కమింగ్ బ్యాక్ టు దిస్ ఈవెంట్, లాస్ట్లో ఈ సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి దీన్ని బ్లెస్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫంక్షన్కి వచ్చి మీ ఉత్సాహం చూసి చాలా కిక్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ బిగ్ ఈవెంట్. అండ్ ప్రతిసారి సుమా గారికి థ్యాంక్స్ చెప్పాలకుండా మర్చిపోతాను. థ్యాంక్ యూ సుమా గారు. మొత్తం ఇప్పుడే కాదు, ఇంతకు ముందు చేసిన అన్ని ఈవెంట్లకి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరితో ఫ్యాన్స్ క్వశ్చన్ ఇప్పుడు ఆపేద్దామండి, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి ఫ్యాన్స్తో. సో ఇఫ్ యూ కెన్ క్లియర్ ది చైర్స్, వీ హ్యావ్ అ ఫ్యాన్, ఓజీ ఫ్యాన్ meter here running. We are conducting a first of all, a very happy birthday to megastar Chiranjeevi. Today is You know, this is amazing that today is Yeah. such a special day yeah that he has given us time on this very special day when it's his father's birthday. So big round of applause and big congratulations. I mean, like I said, it's something that you've given us time today, but for us also, it's a very, very special day. Thank you, Ranjit. When you think about it, you are a top hero, and our company is hero. So just think about it. That Beautiful how does comment. it feel for a hero to be, representing hero? I Love think, to hear about that from you. I think thank you firstly for your kind and beautiful words. I will take it with a pinch of humility and lots of humility and with some pride also. Yeah, అందరికి థ్యాంక్ యూ అండి, ఇక్కడ వచ్చినందుకు అందరికి నమస్కారం. అండ్ మీ అందరి విషెస్, ఆల్ యువర్ విషెస్ నేను ఖచ్చితంగా డాడ్కి కన్వే చేస్తాను. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ హిమ్. ఇవాళ మామూలుగా ఆయన పుట్టినరోజు చాలా we make it a very quiet day and make sure we're all present with him. ఆయనతోనే గడపాలని అనుకుంటా ఉంటాం. బట్ ఇవాళ there is a hero a function there and all the dealers and the customers కలిసే అవకాశం ఉంది నాన్నగారు ఇవాళ. should I go or should I not go? He said you better go today. That'll be the biggest gift you'll give me if you meet my. He said he already thinks he's also part of hero. Fantastic. I think that's how we all look at it. If it's my movie or his movie, if it's my brand or his brand, it all becomes a family brand. And Lovely. Let's hear it for Anthony. so he's happy that I am partly working and meeting all of you. And thank you to the whole Hero family and the team, and especially you, sir, for giving me this opportunity to be here today. Fantastic. Well, truly, the best of both worlds. You're celebrating your father and you're celebrating your work. I'm sure your father would have teach you work comes first. So truly, you're a family person, and you come from a lineage of such history. Dr. K. Chiranjeevi Garu has been ruling the hearts of Telugu ప్రేక్షకుల యొక్క మనసుని రూల్ చేస్తున్నారు చాలా డెకేడ్స్గా. సో ఆ లీనియేజ్ నుంచి మీరు వస్తున్నారు, ఆయన స్టైల్ కొద్దిగా అడాప్ట్ చేసుకున్నారు. బట్ యూ హ్యావ్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ అ డిఫరెంట్ స్టైల్ అండ్ అడాప్టెడ్ యువర్ డిఫరెంట్ మార్కెట్. And how has it been? Has it been easy, difficult? How did you establish that your own OG style? I think it's an interesting question. The ఎంత కాదన్నా అవునన్నా, you're part of the same blood. And to take and remove that blood out of you, it's very difficult. They say family is, and what do they say? Family and the blood is thicker than water. So how much ever we try, the tinge of something of my uncle Pawan or my dad Power star. అది ఎక్కడో కొంత కనిపిస్తూనే ఉంటుంది. బట్ ఐ డోంట్ మేక్ అ వెరీ కాన్షియస్ ఎఫర్ట్. చాలా కాన్షియస్గా ఇది ఏదో డిఫరెంట్గా చేయాలని ఎప్పుడు నేను ప్రయత్నం చేయను. I do what is justified or necessity for that movie
necessary for that movie and that character. And when you do justification for that movie and that scene, you will automatically look different. You don't have to try to be different from your dad or your uncle or anybody who's doing well in your family. Just be natural and true to the character, you will look different. That's what I do. That's fabulous. You know, nobody could have put it in a better way. Thank you very much But for you that. know what?